క్రైస్తవులు రెండు గుంపులు. ఒక గుంపు ఏం చేస్తుందంటే ఒక తెల్లటి పేపర్ మీద వాళ్ళ కోరికలు ఇష్టాలు ఏం కావాలి మొత్తం రాసేసి దేవా సంతకం పెట్టి అంటారు. ఇంకో గుంపు ఎలా ఉంటుందంటే తెల్ల పేపర్ మీద సంతకం పెట్టేసి దేవా నువ్వు నింపుకో అంటాడు. ఇక్కడ చాలామంది పేజీలు రాసేశారు, సంతకం పెడతాక వేసేప్పుడు టైం కూడా చాలట్లా. నాకు అది కావాలి ఇది కావాలి నేను అలా ఉండాలి అన్నాడు, మొత్తం పేజీలు నింపేసి దేవా సంతకం పెట్టు ఆమెన్ అని అంటున్నారు. ఇది గ్రూపు. వీళ్ళకి కార్యాలు జరుగుతాయి కానీ అన్నీ జరగవు. కానీ ఎవరైతే జీవితాన్ని అర్పించేసి దేవా వైట్ పేపర్ మీద నేను సంతకం పెట్టి ఇచ్చేస్తా, నీ ఇష్టం నా జీవితం, నువ్వేం కావంటే నేను చేస్తా, నేను సంతకం ఇచ్చేసాను నీ ఇష్టం అంటాడు, నువ్వు నింపుకో అంటాం. కానీ కొందరు నేను నింపుతా నువ్వు సైన్ పెట్టి అంటారు. ఇది ఎవరు బతకగలరు తెలుసా? ఎవరు బతకగలరంటే ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి. ప్రేమికులు, ఈ అమ్మాయి బాగా ప్రేమిస్తుందని ఈ అబ్బాయి ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు. ప్రేమను బట్టి అంత ప్రేమను బట్టి. సో దేవుడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో అంతగా నువ్వు నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావు. అది ధనం అవ్వచ్చు, నీ జీవితం అవ్వచ్చు, నీ ఆలోచనలు అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతగా ఉండకుండా ఉండలేవు. నా జీవితం నీ ఇష్టం ప్రభా, నా ఆలోచనలు నీ ఇష్టం ప్రభా, నీ చిత్తమే నా పట్ల జరుగును గాక అంటావు. అది ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవుడిని ఎంత ఇష్టపడుతున్నావా, ఎంత ప్రేమిస్తావా అంత నీ జీవితాన్ని అర్పించుకుంటావు దేవుడితో. ఉండలేవు. నాకు దేవుడు అంటే అంత ఇష్టం అండి, అంత ప్రేమ అండి, ఇది ఇమ్మన్నాడా ఇచ్చేస్తా, ఇది చేయమన్నాడా చేస్తా, అది వదిలేయమన్నాడా వదిలేస్తా. నాకు ఆయన అంటే అంత ఇష్టం అండి, అంత. అందుకనే అన్నాను, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉండనే తన శత్రువులను కూడా మిత్రుడుగా భావిస్తాడు. అది దయ పుట్టించి వాళ్ళు.